అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇక్కడ నేనైతే ఒక పెద్ద పనే పూనుకున్నాననమాట. బిర్యానీ చేస్తున్నాను. నేను అసలు మామూలుగా అయితే చేయను. ఎప్పుడో 3, 4 నెలలైంది చేసి. మా వారు చికెన్ తీసుకొద్దాము, బిర్యానీ చేసుకుందాం అన్నారు. చికెన్ తిని కూడా దాదాపుగా 10, 15 రోజులైంది. మా అమ్మాయికి ఫీవర్ వచ్చిందని ఒక 2 వారాల నుంచి ఇంట్లో చికెన్ అయితే తెచ్చుకోలేదు. అంతా బాగానే ఉంది గానీ, యుద్ధానికి వెళ్ళి ఆయుధం మర్చిపోయినట్లుగా మా ఆయనేమో బిర్యానీ చేసుకుందాం అన్నాడు గానీ, బాస్మతి రైస్ తేవడం మర్చిపోయాడండి. నేను తినేదే ఎప్పుడో ఒకసారి, అది కూడా నార్మల్ రైస్‌తో చేసుకోవాలంటే బాగోదు కదా! అందుకని బాస్మతి రైస్ తీసుకురమ్మని చెప్పాను. 4 వస్తువులు చెప్పాను. కొత్తిమీర, పుదీనా, లెమన్స్‌తో పాటు బాస్మతి రైస్ కూడా తీసుకురమ్మని చెప్పాను. కానీ అదే మర్చిపోయాడనమాట. ఇంక చేసేదేం లేక నార్మల్ రైస్‌తోనే చేస్తున్నాను. ఈ బిర్యానీ, పలావులు వండాలంటే కొంచెం ఎక్కువ టైమే పట్టిద్దనమాట. ఇంత టైం తీసుకొని వంట చేయడం అంటే నాకస్సలు ఇష్టముండదు. సింపుల్‌గా రొట్టెలు చేసుకోవడం, చికెన్ కూర చేసుకోవడం, వైట్ రైస్ వండుకోవడం ఇదే నాకిష్టమైన వర్క్ అనమాట. ఇంతసేపు మ్యాగ్నేట్ చేసుకోవాలి, మసాలాలు కలపాలి, అరగంట నానబెట్టుకోవాలి, ఇవన్నీ టైం వేస్ట్ ప్రాసెస్ కదా! నేనైతే మసాలా ఫుడ్ అస్సలు తిననండి. బిర్యానీలు కూడా నేను అస్సలు తినను. చాలా మందికి బిర్యానీ అంటే ఇష్టమంటారు కానీ నేనంతా వేరే రివర్స్ అనమాట. నాకు బిర్యానీ అంటే ఇష్టం ఉండదు అసలు. ఎప్పుడో ఒకసారి చేసుకుంటాము. అది కూడా మా ఆయన అడిగారు కాబట్టి. ఇంకిక్కడ అంతా కూడా కట్ చేసుకున్నాను. ఈ మసాలా దినుసులైతే పోయిన సంవత్సరం తెచ్చుకున్నాను. ఇంకా అలాగే ఉంది. మా కిచెన్ అయితే కొంచెం మెస్సీగానే ఉండిద్ది. ఏమనుకోకండి. మా చిన్నమ్మాయి అయితే అసలు మా వంటగదిలాగే చేయదు. అదేందో బర్రెల దొడ్డిలాగా చేసేసిద్దనమాట. నీళ్లు పారబోస్తా ఉండిద్ది. పిండి కింద పారబోస్తా ఉండిద్ది. ఆడుకుంటా ఉండిద్ది. నీళ్లతో ఆడుకునిద్ది ఎక్కువగా బిందె దగ్గరకొచ్చేసి. ఇంకేం చేస్తాం, ఇంక అలా వదిలేయడమే. ఆమె ఆడుకొని అలిసిపోయి బయటికెళ్ళిన తర్వాత ఓపికుంటే శుభ్రం చేసుకుంటాను. లేదంటే కాసేపు ఆగి రెస్ట్ తీసుకున్న తర్వాత నీట్‌గా పెట్టుకుంటాననమాట. ఎంత నీట్‌గా పెట్టుకున్నా ఇంట్లో చిన్న పిల్లలుంటే ఇంక అలాగే. మా అమ్మాయి చూసారా కందికాయలు ఉడకబెట్టినియి నుంచొని హాయిగా తినేస్తుంది. ఈ చిన్నుల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలంటే కొంచెం ఓపిక ఎక్కువే ఉండాలనమాట. అవి త్వరగా బ్రౌన్ కలర్‌లోకి రావు కదా! ఇంకిక్కడైతే బిర్యానీలోకనేసి పక్కన చికెన్ ఫ్రై కూడా చేసేసాను. ఈ బిర్యానీ అన్నప్పుడల్లా నాకొక సీన్ అయితే గుర్తొచ్చిద్దండి. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఒక పొట్లం అంటే ప్యాకెట్ ఇద్దరు తినే ప్యాకెట్ అనమాట. నేను ఒక్కదాన్నే తినేసాను. మా ఆయన కూడా షాక్ అయ్యాడు. మా ఆయన కూడా తిండిపోతు దయ్యం తినని దానిలాగా పొట్లం మొత్తం తినేసరికి మా ఆయన కూడా షాక్ అయ్యాడు. మా ఆయన కూడా తినలేకపోయాడు ఒక పొట్లం అంతా. హాఫే తిన్నాడనమాట. ఆయన పొట్లం కూడా నేనే తినేసాను. ఇంక మా అమ్మాయి చూసారా కందికాయలు తింటుంది. చూసారా కిచెన్ ఎలా చేసేసిందో. అలా ఉంటది మరి చిన్న పిల్లలతోటి. అంత ఈజీగా పనులన్నీ అవ్వవు. ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఇంట్లో పిల్లలు ఉండకూడదు. అలాంటి వాళ్ళకి ఇల్లు శుభ్రంగా ఉండిద్దనమాట. పిల్లలున్న వాళ్ళకేమో ఇల్లు అస్సలు నీట్‌గా ఉండదు. ఇంక నేనైతే ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేసేసాను. చూసారా అంతా బాగానే ఉంది గానీ, టేస్ట్ చేసేసరికి చప్పగా అనిపిచ్చింది. ఆహా! సాల్ట్ ఎయడం మర్చిపోయాను కదా! అనుకున్నాను. ఏంటోనండి అప్పుడే మతిమరుపైతే వచ్చేస్తుంది నాకైతే. ఇంక చేసేదేం లేక వేరే గ్లాస్‌లో కొంచెం వాటర్‌లో సాల్ట్ కలిపేసుకొని అలా చల్లాను. వేరే గిన్నెలోకి కొంచెం సాల్ట్ అయితే చల్లేసుకొని కలిపేసుకున్నాననమాట. ఏదైతేనే ఒక టేస్ట్‌కైతే తీసుకొచ్చాను. మా అమ్మాయి అయితే ఇంక బోన్ తీసుకొని తింటుంది. ఇంకా మా వారు కూడా తినేటప్పుడు వీడియో తీసుకోవడం మర్చిపోయాను. ఏంటో ఈ మతిమరుపులు నాకేం అర్థం కావట్లేదండి. ఇంకంతేనండి వీడియో అయితే. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.